నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీమతి కె సత్యవతి ఛానల్. మనం మానస సరోవర యాత్ర గురించి వీడియోస్ చేసుకుంటున్నాం కదండి, దానికి సంబంధించింది. ఓం నమ శివాయ. ప్రాయోగిక సమూహ సాధన వర్చువల్ పరిక్రమ 1వ వారం యమద్వార ధ్యానం అహంకారం లయ. 2వ వారం దిరాపుక్ సాధన తపస్సు జీవశక్తి మేలుకొల్పు. 3వ వారం డోల్మాల దర్శన భాగ్యం దర్శన ధ్యానం సంక్షోభం ద్వారా విముక్తి. 4వ వారం కైలాస ధ్యానం శుద్ధ చైతన్యం అంటే నిశ్శబ్దం. ప్రతి వారం ఒక దశను ప్రతిబింబిస్తుంది. ఈ విధముగా ఈ యాత్రను అందరికీ అందుబాటులో ఉంచుతూ దాన్ని ఆధ్యాత్మిక మార్పు శక్తిని కొనసాగిస్తుంది. తప్పకుండా ఇది మనము తెలుసుకోవాలండి. గిరి ప్రదక్షిణ, కైలాసగిరి గురించి మనము తెలుసుకోవాలి. ఆ కైలాసగిరి ఎక్కడుంది, దాని గురించి ఇప్పటి వరకు ఉన్న అంతా కూడా మనలో ఎలా ఉంది, కైలాసగిరి ఎలా ఉంది, దాని గురించి అంతా డీటెయిల్గా ప్రతి వీడియోలో కూడా అన్నీ వచ్చినాయండి. తప్పకుండా ఏది బాగుందో తప్పకుండా కామెంట్ రాయండి. ప్రయాణంలోకి వెళ్ళిపోదామండి. 9వ రోజు జూన్ 13 శనివారము కైలాష్ కోరా ప్రారంభం. దార్జన్ నుండి డిరాపుక్ 4900 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 3 రోజులు కైలాష్ కోరా ప్రారంభం. 3 రోజులు ఉంటుందండి ప్రయాణం. 3 రోజుల వరకు అక్కడే ఉంటాము. దార్జన్ నుండి డిరాపుక్ మోనాస్టరీ వరకు ట్రెక్కింగ్. ఇక్కడ నుండి కైలాస పర్వతం యొక్క ఉత్తరముఖం నార్త్ ఫేస్ అద్భుతంగా కనిపిస్తుంది. ట్రెక్ 13 కిలోమీటర్లు, 5-6 గంటలు పడుతుంది సమయం. డిరాపుక్ గెస్ట్ హౌస్లో రాత్రి బస. అంటే మనం ప్రదక్షిణ చేసి వెళ్ళిన రోజు రాత్రి అక్కడ ఉండాలన్నమాట అండి. మళ్ళీ 2వ ప్రదక్షిణ, 3 ప్రదక్షిణలు ఉంటాయండి. ఏదో భగవంతుడి దయ వల్ల, శంకర్ భగవాన్కి దయ కృప వల్ల, కృపా కటాక్షం వల్ల మొదటి గిరి ప్రదక్షిణం చేయటానికి భగవంతుడు అనుగ్రహించాడండి. వెళ్ళేటప్పుడు 13 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 13 కిలోమీటర్లు. గుర్రం మీద వెళ్ళామండి, గుర్రం మీద వచ్చాము. చాలామంది వచ్చారు. 2వ రోజు ప్రదక్షిణానికి వెళ్దామంటే మనకి వాతావరణం అనుకూలంగా లేదని చెప్పారు అక్కడ వాళ్ళు. అందువల్ల 2వ ప్రదక్షిణ, 3వ ప్రదక్షిణ చేయలేదండి. శంకర భగవాన్కి దయాసి ఒక ప్రదక్షిణమైనా అయింది. అక్కడ పాదం పెట్టడమే మన చాలా ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం అండి అని సంతోషపడ్డాము చాలాను. అందువల్ల మనము చాలా చాలా తప్పకుండా జీవితంలో ఒకసారైనా చూడాలని ఎంతో ఆలోచనగా ఉండేదండి. భగవత్ కృప అనుగ్రహం వల్ల ఇలాగ వెళ్ళగలిగాము. నమస్తే అండి. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. रोटेशन में तिल्लो भगवान का टेम्पल मंदिर में ఎదురుగున్నా ఉన్నది నందిలాగా అన్నమాట. కైలాస శిఖరం దగ్గర నంది కూర్చున్నట్టుగా ఉంది రాయి. సేమ్ ఈ కార్నర్ రాయి. ఓకే, చాలా
ఇది కూడా నడిచేస్తే బాగుండేది. ఇది మనసు కైలాస పర్వతం దగ్గర ఉన్నది చూపిస్తుంది. రోడ్డు కైలాస పర్వతం